ఏపీలో రైతులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి కీలకమైన డేట్ వచ్చింది. దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రైతులకి ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి ఏటా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ ద్వారా అందిస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవ స్కీమ్ను తీసుకొచ్చినట్టు మనకు తెలిసిందే. బడ్జెట్ సమావేశంలో దీనికోసం నిధులు కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా 14,000 రూపాయలు ఆర్థిక సాయం చేయననుకున్నది. అయితే ఇది పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ స్కీమ్ రెండింటిని కలిపి 3 విడతల్లో వేయనన్నారు. మొదటి విడతగా 6,500, రెండో విడతగా 6,500, మూడో విడతగా 7,000 రూపాయలు వేయనన్నారు సంవత్సరానికి గాను. ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే మే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కానీ అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. మీకు మా ఛానల్లో ఇటువంటి వెంటనే అప్డేట్స్ మీకు తెలియాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.